పాలక మండల అయితేనే వి డోంట్ కేర్ అన్నట్లు ఉంది టీటీడీలోని ఎస్టేట్ విభాగం పనితీరు. తిరుమలలో ఓ హోటల్ మోహించే వ్యవహారంలో సాక్షాత్తు టీటీడీ పాలక మండలి తీర్మానం చేసిన లోపాయికారిగా ఆ హోటల్ యాజమాన్యానికి సహకరిస్తూ వారు రెండవసారి కోర్టుకు పోవడానికి ఎస్టేట్ అధికారులు సహకరిస్తున్నారంట. దాంతో పాటు తిరుమలలో దుకాణాల తట్టల వ్యవహారంలో కూడా గతంలో పనిచేసిన బ్రోకర్స్ తో సంబంధాలు నడుపుతూ పెద్ద ఎత్తున అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా పాలక మండలి తీర్మానం అమలు కావాలనే ఆలస్యం చేసి ఇటు అవతల వారికి కావాల్సినంత సమయం ఇస్తూ వారు కోర్టుకు పోవడానికి కూడా ఎస్టేట్ విభాగం సహకరించిందట. అసలు ఎందుకు ఎస్టేట్ విభాగంలోని ఉద్యోగులకు పాలక మండలి అంటే అంత అలుసు? అసలు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయాలు తిరుమల కొండపై సుప్రీంకోర్టు తీర్పు లాంటివి. అలాంటి నిర్ణయాలను టీటీడీలో పనిచేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి. పాలక మండలి ఏ నిర్ణయం తీసుకున్నా అమలు విషయంలో చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది అసలు టీటీడీ పాలక మండలి ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు పెత్తనం చేసే వ్యక్తి కాదు. గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన పాలక మండలి అధ్యక్షుల్లాగా మంది మాగాదులంతా తన చుట్టూ ఉండాలని, అధికార గణమంతా తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తన ఆదేశాల కోసం ఎదురు చూడాలని భావించే వ్యక్తి కాదన్న అభిప్రాయం ఉంది. తిరుమలలో ఉన్నా కూడా ఏనాడు ఆయన హడావిడి కనిపించదు. అయితే దాన్ని అలసుగా తీసుకున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. ముఖ్యంగా ఎస్టేట్ విభాగం విషయంలో బిఆర్ నాయుడు మొదటి నుంచి ఉన్నతాధికారులను హెచ్చరిస్తున్నా వారు లైట్ తీసుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థల ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడుతున్నాను అని ప్రకటించారు. అందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామల్ రావును ఈవోగా నియమించారు. ఆయనతో పాటు కొంతమంది టీం తిరుమలకు వచ్చింది. తిరుమల ఎస్టేట్ అధికారిగా వెంకటేశ్వర్లను నియమించారు. అయితే ఆయన వచ్చిన తర్వాత కూడా ఆ విభాగంలో ఎలాంటి ప్రక్షాళన జరగలేదు. చివరకు కనీస సంస్కరణలు కూడా చేపట్టలేదంటున్నారు. దళార్ల దందా యథేచ్ఛగా కొనసాగుతుందట. అనధికారికంగా తట్టలు పెట్టుకున్న వారు ఇంకా పేటరేగిపోతున్నారంటున్నారు. గత ప్రభుత్వంలో తిరుమలలో దళారులుగా దందాలు కొనసాగించిన వడ్డీ వ్యాపారులు ఇప్పటికీ తమ అనధికార పెత్తనం కొనసాగిస్తున్నారట. వీటికి తోడు గతంలో అప్పటి ఈవో ధర్మారెడ్డి అఖిలాండం వద్ద తట్టలు పెట్టుకోవడాన్ని నిషేధించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున అక్రమంగా తట్టలు పెట్టుకున్నారు. దీంతో పాటు అనేక అక్రమాలు జరుగుతున్నాయంటున్నారు. తిరుమలలో అత్యంత వివాదాస్పదంగా రాయల్ సారంగి హోటల్ వ్యవహారం నడుస్తోంది. దాని లీజుదారులు పెద్ద ఎత్తున అద్దె బకాయిలు ఉన్నారని టీటీడీ ఎస్టేట్ రెవెన్యూ విభాగం అంటోంది. అయితే బకాయిల వసూళ్ల మాటేమో కానీ హోటల్ లీజు గడువు ముగిసిపోయింది. అయితే ఇప్పటి వరకు దాన్ని నిర్వహించిన వారు మాత్రం తమకే తిరిగి హోటల్ లీజు రెన్యువల్ చేయాలంటున్నారు. టీటీడీలో ఓ ఉద్యోగి కుటుంబంతో పాటు గతంలో తిరుపతిలో చక్రం తిప్పిన ఓ నాయకుడు అనుచరుడు ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. హోటల్ మంచి రద్దీగా ఉన్న ప్రదేశంలో ఉండడంతో ఆదాయం కూడా బాగానే ఉందట. దీంతో దీన్ని వదిలివేయడానికి ఇష్టపడని నిర్వాహకులు ప్రతిసారి ఎవరో ఒకరి సాయంతో నెట్టుకొస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీతో పాటు జనసేన నేతలు హోటల్ లీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఎస్టేట్ విభాగంలోని అధికారులు అడ్డగోలుగా సహకరించడంతో వారు ఎన్ని రోజులుగా సారంగి హోటల్ లీజుదారులుగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా తిరుపతిలోని అన్ని టీటీడీ హోటల్స్ కు టెండర్స్ పిలిచారు. ఇందులో సారంగి హోటల్ కూడా ఉంది. అయితే నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయిస్తే పాలక మండలి తీర్మానం ఫైనల్ అని ఉత్తర్వులిచ్చింది. పాలక మండలి సారంగి హోటల్ యాజమాన్యం కోరికను తిరస్కరించింది. అయితే 22వ తేదీ పాలక మండలి తిరస్కరించింది. వెంటనే నోటీసిచ్చి వారిని ఖాళీ చేయించాల్సిన ఎస్టేట్ విభాగం తిరిగ్గా 24వ తేదీ ఖాళీ చేయండంటూ హోటల్ వద్దకు వెళ్తే వారు మరోసారి హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చిందని మరో ఉత్తర్వు చూపించారట. మొత్తం మీద ఎస్టేట్ ఆఫీసర్ వైఖరి ఇందుకు కారణమని అంటున్నారు. ప్రభుత్వం మారి కొత్త పాలకవర్గం వచ్చిన టీటీడీ ఎస్టేట్ విభాగం ప్రక్షాళన చేయకపోవడంతో గతంలో కొనసాగిన అధికారులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. వారికి తోడు డిప్యూటేషన్పై వచ్చిన రెవెన్యూ అధికారి తిరుమల ఎస్టేట్ అధికారిగా ఉన్నారు. ఆయన కూడా గత పాలకుల మాటలకు వంత పాడుతున్నారంటున్నారు. తట్టల ఇష్యూతో పాటు ఓ దుకాణం విషయంలో ఎస్టేట్ విభాగంపై అనేక విమర్శలు వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ పలుమార్లు తట్టల దందాపై ఎస్టేట్ అధికారులను హెచ్చరించినప్పటికీ ఫలితం శూన్యం. మొత్తం మీద టీటీడీ పాలక మండలి మాటలను మేము వినేది లేదన్నట్లు వ్యవహరిస్తూ అక్రమార్కులకు ఎస్టేట్ అధికారులు వంతపాడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పారదర్శకత విషయంలో కఠినంగా ఉంటామంటున్న టీటీడీ పాలకులు ఎస్టేట్ విభాగంపై వస్తున్న ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.